జాగ్రత్తగా తీసుకొచ్చాను. నా డ్యూటీ అయిపోయింది. ఉంటాను. మా బాబాయ్కి నన్ను అప్పగిస్తేనే నీ డ్యూటీ అయినట్టు. లోపలికి రా. వచ్చాక ఉండిపోమంటావేమో. నువ్వు ఉంటాను అంటే తప్పకుండా అంటాను. నువ్వు వెళ్ళే వస్తున్నా. నువ్వు ఇక్కడే ఉండు. నేను షరీఫ్ని తీసుకొస్తాను. షరీఫ్, బ్యాంక్ మేనేజర్ ధర్మాన్ని ఎవరో చంపేశారు. ఈ విషయం నీకెలా తెలిసింది? అసలు నువ్వెవరు? తన అన్న కూతురు నేనే తీసుకొచ్చాను. ధర్మ అన్న కూతురా? అవును. ధర్మ అన్న వీరుదాద తన కూతురికి నన్ను తోడిచ్చి పంపాడు. ఇంటికి వచ్చి చూసేసరికి సరే సరే పద వెళ్దాం. పాపం ధర్మ చాలా మంచివాడు. అలాంటి వాడిని కత్తితో పొడిచి చంపారంటే నమ్మలేకపోతున్నాను. రాజా, ఈ మ్యాప్ నా లాకెట్లో దొరికి. ఇదే ఆ మ్యాప్. ఇదే. ఎవరు నువ్వు? దొరికింది. ఇన్నాళ్లకు దొరికింది. దీని గురించే 18 సంవత్సరాలు తాపత్రయపడ్డాను. ఇదే ఆ మ్యాప్. ఇదే ఆ వజ్రాల లోయకి దారి చూపించే మ్యాప్. దీని గురించే నా జీవితంలో 18 సంవత్సరాలు వేస్ట్ చేశాను. ఇప్పుడు దొరికింది. ఎవరు ఊహించలేనంత వజ్రాలు ఉన్న చోటకి దారి చూపించే మ్యాప్ ఇప్పుడు నాకు దొరికింది. నాకు దొరికింది. దీని గురించి నా సొంత అన్నయ్యని చంపాను. ఈ మ్యాప్ కోసం ఎంతో మందిని చంపాను. ఈ ధర్మాన్ని కూడా దానికోసమే చంపావు, అవునా? అవును. ఈ అమ్మాయి మ్యాప్ వీడికి చుట్టుందేమోనని వీడిని చంపాను. వీడినే కాదు, దీని బాబు ఆ కుంటి వెదవని ఏళ్ల తరబడి వెతికి వాడిని చంపాను. నన్ను చంపేశావా?
ఇన్నేళ్ల నా శ్రమను తగలపెడతావరా? రాత్రి పగళ్ళు దేనికోసం తాపత్రయపడ్డాను, దాన్ని మొత్తం నాశనం చేస్తావరా? రే, ఆ మ్యాప్ విలువ నీకేం తెలుసురా? దాన్ని తగలబెట్టావు. ఇంకా అది ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు, ఎవ్వరికి. నువ్వు చూసావు, ఆ మ్యాప్ నువ్వు బాగా చూసావు. మాకు దారి చూపిస్తావు. ఈ శాఖకి ఎదురు తిరిగిన వాడు ఎవడు బతకడానికి వీల్లేదు, అర్థమైందా? దండం పెడతాను, రాజాను వదిలేండి, రాజాను వదిలేండి ప్లీజ్. నోర్మోయ్, చెప్పినట్టు దీన్ని తీసుకెళ్ళండి రా. రే రాజా, చావు ఎంత విచిత్రంగా నీ మీదకొస్తుందో చూస్తూ చావరా. రే, నన్ను ఇప్పుడే చంపేరా, లేకపోతే నువ్వు చాలా బాధపడతావు.